తూర్పు గోదావరి జిల్లాలో టికెట్ల కేటాయింపు అన్ని పార్టీలకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఎవరికి సీట్ ఇవ్వాలి, ఇస్తే మిగిలిన ఆశావహుల్ని ఎలా లైన్లో పెట్టాలి అన్న అంశం అన్ని రాజకీయ పక్షాలకు తలనొప్పిగా మారింది. సీటు ఇవ్వడం ఒకెత్తు, వారిని గెలిపించుకోవడం మరో ఎత్తు అన్నట్లు తయారైంది పార్టీల పరిస్థితి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఏపీలో అధికారంలోకి రావాలంటే ఇక్కడ సీట్లే కీలకం. అందుకే అన్ని పార్టీలు ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెడుతుంటాయి. ఆ క్రమంలో వివిధ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలకు తలనొప్పిగా మారిందట. రాజమండ్రి రూరల్ పరిస్థితి చూస్తే వైసీపీ నుంచి చంద్ర నాగేశ్వరరావు మొదటి నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉండగా చివరి నిమిషంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సీన్లోకి వచ్చి పోటీకి సిద్ధమయ్యారు. దాంతో నాగేశ్వరరావు అలిగి పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు రూరల్ సీటుపై టీడీపీ నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ కన్నేశారు. అయితే పొత్తుల్లో భాగంగా ఈ సీటు టీడీపీకి ఖాయమైంది. దాంతో కందుల వర్గం ఆందోళనలు చేపట్టింది. దీంతో జనసేన అధిష్టానం రంగంలోకి దిగి కందుల వర్గాన్ని బుజ్జగించి కందులను నిడదవోలు నుంచి పోటీ చేయించడానికి నిర్ణయించింది. అయితే బుచ్చయ్య చౌదరి ముందు నుంచి రూరల్ తనదే అన్న ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక రెండోది జిల్లాలో కీలకమైన జగ్గంపేట సెగ్మెంట్. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును కాదని ఆ పార్టీ తోట నరసింహానికి సీటు కేటాయించారు పార్టీ పెద్దలు. దీంతో అక్కడ చంటిబాబు వర్గం వైసీపీకి వ్యతిరేకంగా మారింది. మళ్లీ పార్టీ పెద్దలు రంగంలోకి దిగి చంటిబాబును బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన కొత్త క్యాండిడేట్ కు ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానమే అంటున్నారు. మరోవైపు టీడీపీ నుంచి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ, జనసేన నుంచి పాఠంశెట్టి సూర్యచంద్రం జగ్గంపేట టికెట్ ఆశిస్తున్నారు. సర్దుబాటులో అది టీడీపీకే దక్కింది. దీంతో జనసేన ఆశావాహుడు పాఠంశెట్టి ఏకంగా జనసేనానినే టార్గెట్ చేశారు. నిరసన ర్యాలీలు, నిరాహార దీక్షలు చేపట్టి మిత్రపక్షాలకు తలనొప్పిగా మారారు. ప్రస్తుతం ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటారంటున్నారు. మరో స్థానం పత్తిపాడు నియోజకవర్గం. ఇక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుకు టికెట్ ఇచ్చారు. వెంటనే పర్వతనేని వర్గం భగ్గుమంది. ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలతో భేటీ అవటం వైసీపీకి ఇబ్బందికరంగా తయారైందంటున్నారు. పార్టీ పెద్దలు బుజ్జగింపులకు దిగినా ఆయన అసంతృప్తిగా లేరంటున్నారు. ఇదే నియోజకవర్గంలో నుంచి టీడీపీ నుంచి వరపుల సత్యప్రభరాజా పోటీకి సిద్ధమయ్యారు. ఈ సీటు టీడీపీకి కన్ఫర్మ్ అవటంతో జనసేన టికెట్ ఆశించిన వరపుల తమ్మయ్య వర్గం ఆందోళనలకు దిగుతోంది. అలాగే కాకినాడ రూరల్ నుంచి టీడీపీ నుంచి పిల్లి సత్యబాబు టికెట్ ఆశిస్తే అక్కడ జనసేన నుంచి పంతం నానాజీ సీటు దక్కించుకున్నారు. వెంటనే పిల్లి సత్యబాబు అనుచరులు రోడ్డెక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లికి సీటు ఇవ్వాలని, లేకుంటే తెలుగుదేశానికి దూరంగా ఉంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఆ క్రమంలో పిల్లి వర్గాన్ని సర్ది చెప్పటానికి తల ప్రాణం తోకలోకి వచ్చిందట. అదలా ఉంటే రాజోలు సెగ్మెంట్ లో వైసీపీ తీసుకున్న నిర్ణయం పెద్ద రచ్చకే దారితీసింది. అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లి బొంతు రాజేశ్వరరావుకు టికెట్ ఖాయమైంది. గొల్లపల్లి సూర్యారావు వెంటనే తాడేపల్లి వెళ్లి జగన్ ను కలిసి వైసీపీ టికెట్ ఖాయం చేసుకున్నారు. అయితే అప్పటికే అక్కడ జనసేన నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన రాపాక వరప్రసాద్ గొల్లపల్లి ఎంట్రీతో షాక్ అయ్యారు. వైసీపీ ఆయనకు సర్ది చెప్పి అమలాపురం లోక్సభ అభ్యర్థిగా షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఆ షిఫ్టింగ్ తో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అమలాపురం వైసీపీ ఎంపీ చింత అనురాధ వర్గం పార్టీ నిర్ణయంపై భగ్గుమంటోంది. సిట్టింగ్ ఎంపీని కాదని వలస ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వటంపై అసంతృప్తితో రగిలిపోతోంది. మొత్తం మీద ఒకవైపు టికెట్ కేటాయింపులు, మరోవైపు బుజ్జగింపులతో అన్ని పార్టీ అధినేతలు పెద్ద కసరత్తే చేయాల్సి వస్తోంది ఇప్పుడు.